ఒక 9 బోల్ట్‌ని 15 స్పానర్‌తో ఓపెన్ చేయగలమా? అలాగే ఒక 15 బోల్ట్‌ని 9 స్పానర్‌తో ఓపెన్ చేయగలమా? లేదు కదా! అలాగే ఒక స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీని తీసుకువెళ్ళి ఒక ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీని తీసుకువెళ్ళి స్వింగ్ ట్రేడింగ్‌లో యూజ్ చేయకూడదు. మార్కెట్‌లో చాలామంది రకరకాల స్ట్రాటజీస్ నేర్చుకుంటున్నారు. ఈవెన్ దో వాళ్ళు నేర్చుకున్నది రైట్ స్ట్రాటజీ అయినా కూడా దాన్ని తీసుకువెళ్ళి రాంగ్ మార్కెట్లో యూజ్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రైస్ యాక్షన్ని తీసుకువెళ్ళి హై లిక్విడిటీ ఇండెక్స్లో వాడుతూ ఉన్నారు. స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని లో వాల్యూమ్ స్టాక్స్లో అప్లై చేస్తున్నారు. అందుకే మార్కెట్లో అలాంటి వాళ్ళ స్టాప్ లాసెస్ చాలా ఈజీగా హిట్ అయిపోతున్నాయి. ఈ వీడియో పూర్తయ్యేసరికి స్టాక్స్ కోసం ఏ మెథడ్ యూజ్ చేయాలి, ఇంట్రాడే కోసం ఏ మెథడ్ యూజ్ చేయాలి, ఎప్పుడు ఏది వాడాలి అనేది మీకు 100% క్లారిటీ వస్తుంది. స్టాక్ మార్కెట్లో 2 రకాల ప్రపంచాలు ఉన్నాయి. ఒకటి నార్మల్ స్టాక్స్ వరల్డ్ లేదా ఈక్విటీ వరల్డ్ అని అనుకోవచ్చు. యూజువల్గా మనం చూసే చిన్న చిన్న స్మాల్ క్యాప్ స్టాక్స్, మిడ్ క్యాప్ స్టాక్స్ ఇలాంటి వాటిల్లో చాలా తక్కువ లిక్విడిటీ ఉంటుంది. ఎక్కువ మంది కొనడానికి కానీ అమ్మడానికి కానీ అంత ఇంట్రెస్ట్ చూపించరు. ఆపోజిట్ సైడ్లో ఇండెక్స్ వరల్డ్, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ రెగ్యులర్గా చాలా మంది ట్రేడ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. హై లిక్విడిటీ ఉంటుంది. అయితే ఇక్కడ ట్రేడర్స్ చేసే ఒక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఇంట్రాడేలో ప్రైస్ యాక్షన్ని వాడుతూ ఉంటారు. స్టాక్స్లోనేమో ఎస్ఎంసి కాన్సెప్ట్ యూజ్ చేసి ట్రాప్ అవుతూ ఉంటారు. యాక్చువల్గా అయితే స్టాక్స్కి ప్రైస్ యాక్షన్ అనేది బెస్ట్. వెరాజ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఇలాంటి ఇంట్రాడే ట్రేడ్ చేయాలి అని అనుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది బెస్ట్. ప్రైస్ యాక్షన్ అంటే మనం క్యాండిల్స్ యొక్క ఫార్మేషన్ని చూస్తూ ఉంటాం. ఏ లెవెల్స్లో సపోర్ట్స్ ఉన్నాయి, రెసిస్టెన్సెస్ ఉన్నాయి అని ఐడెంటిఫై చేసుకుంటూ ఉంటాం. అండ్ అలాగే వీటికి సంబంధించిన ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తూ ఆ చార్ట్లో ఎలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతున్నాయి అని ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. ఇవన్నీ యూజువల్గా లో లిక్విడిటీ ఉన్న స్టాక్స్లో చాలా బాగా పనిచేస్తాయి. ఎందుకంటే ప్రైస్ యాక్షన్ అనేది బిహేవియర్ బేస్డ్ ఉంటుంది. చాలా వరకు చిన్న స్టాక్స్లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ వాల్యూమ్స్తో ట్రేడింగ్ అనేది చేయరు. ప్రపంచవ్యాప్తంగా పార్టిసిపెంట్స్ ఉన్న ఈ స్టాక్ మార్కెట్లో 50,000 కోట్ల కంటే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏవైతే స్టాక్స్కి తక్కువ ఉన్నాయో అవన్నీ కూడా లో లిక్విడిటీ స్టాక్స్ అనే అనుకోవచ్చు. నార్మల్గా మనకు తెలిసిన స్టాక్స్ లైక్ తాన్లా, సిడిఎస్ఎల్, యాపిల్ ఇలాంటి స్టాక్స్ కూడా ఒక రకంగా లో లిక్విడిటీ స్టాక్సే. వీటిల్లో ఎక్కువగా లిక్విడిటీ అనేది క్లియర్గా కనిపించదు. అందుకని స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇలాంటి స్టాక్స్లో ఏవైనా సిగ్నల్స్ ఇచ్చినా కూడా అవి ఫెయిల్ అవుతూ ఉంటాయి. కానీ ఇలాంటి స్టాక్స్లో మీరు ప్రైస్ యాక్షన్ని యూజ్ చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేసుకుంటూ ట్రెండ్ లైన్ ఎక్కడ బ్రేక్అవుట్ అవుతుంది అని ఐడెంటిఫై చేస్తూ బ్రేక్అవుట్ అయిన తర్వాత రీటెస్టింగ్లో బై చేసుకుంటూ నెక్స్ట్ స్వింగ్ హైస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే హ్యాపీగా ప్రాఫిటబుల్గా ఉంటాం. ఇలాంటి స్ట్రాటజీస్ సింపుల్గా స్వింగ్ ట్రేడింగ్లో, పొజిషనల్ బేస్డ్ ట్రేడింగ్లో చాలా సింపుల్ అండ్ సూపర్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి. క్లియర్గా అర్థమవుతాయి కూడా. అయితే యూజువల్గా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో మనకి బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్, ఆర్డర్ బ్లాక్, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఇలాగా మనకి చాలా ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ కావాలి. అంటే అక్కడ హ్యూజ్ వాల్యూమ్స్ రావాలి అండ్ అలాగే హ్యూజ్ వాలిటిలిటీ ఉండాలి. కానీ స్టాక్స్లో చాలా తక్కువ వాల్యూమ్ ఉంటుంది. చాలా చిన్న చిన్న స్పైక్స్ ఉంటూ ఉంటాయి. ఒకవేళ మరీ చిన్న స్టాక్స్ అయితే ఆపరేటర్ క్యాండిల్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ కొన్నిసార్లు మనకి డీప్ విక్స్ కనపడుతూ ఉంటాయి. అండ్ అలాగే గ్లోబల్ న్యూస్, రెసెషన్ ఇలాంటి వాటి వల్ల అన్ప్రెడిక్టబుల్ పుల్ బ్యాక్స్ ఉంటాయి. సో నార్మల్గా మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యొక్క జోన్స్ని అస్సలు రెస్పెక్ట్ చేయవు. ఫెయిర్ వాల్యూ గ్యాప్లు ఫిల్ చేయవు. ఆర్డర్ బ్లాక్స్ అక్కడ ఫెయిల్ అవుతాయి. అందుకే మీరు స్టాక్ మార్కెట్లో స్వింగ్ ట్రేడింగ్ చేయాలి అని అనుకుంటే ప్రైస్ యాక్షన్ అనేదే పూర్తిగా మీకు బెస్ట్ స్ట్రాటజీగా అర్థం చేసుకోవాలి. మరి ఆపోజిట్లో మీరు మంత్లీ ఇన్కమ్ కోసం ఇండిసెస్లో ట్రేడ్ చేస్తున్నారు, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్లో ట్రేడ్ చేస్తున్నారు అంటే వీటిల్లో మనకి చాలా హై లిక్విడిటీ ఉంది. ఇక్కడ పూర్తిగా ఇన్స్టిట్యూషనల్ ఆర్డర్స్ చాలా డామినేట్ చేస్తూ ఉంటాయి. అందుకనే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతూ ఉంటాయి. కాబట్టి లిక్విడిటీ స్వీప్స్, చేంజ్ ఆఫ్ క్యారెక్టర్, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఇంబ్యాలెన్సెస్ అంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్స్, ఆర్డర్ బ్లాక్స్ ఇవన్నీ కూడా క్లియర్గా ఫామ్ అవుతూ ఉంటాయి. చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంటాయి. అయితే రియల్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మనం ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూస్తాం. ఆ యూట్యూబ్ వీడియోలో మనకి ఇలాగా కొన్ని ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తారు. ఈ ట్రెండ్ లైన్స్లో మనకి ఇక్కడ పైన రెసిస్టెన్స్ అండ్ కింద సపోర్ట్ వచ్చింది. బ్రేక్అవుట్ వచ్చినప్పుడు ఇలా షార్ప్గా పెరిగింది అని చెప్పి మనం వీడియో చూస్తాం. సో నెక్స్ట్ టైం నుంచి మనం బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేసి ఎప్పుడైతే బ్రేక్అవుట్ వస్తుందో ఇమీడియట్గా అక్కడ బై చేసుకోవాలి అని చెప్పి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి ఇండెక్స్లో ప్రైస్ యాక్షన్ని యూజ్ చేయాలి అని అనుకుంటాం. కానీ
ప్రైస్ యాక్షన్లో ఇలాంటి బ్రేక్అవుట్స్ 10 సార్లు వస్తే కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే వర్కౌట్ అవుతాయి. సపోజ్ ఇక్కడ మార్కెట్ ఇలాగ మూవ్ అవుతూ దీనికి సంబంధించిన రెసిస్టెన్స్ లైన్ ఇలా ఉంది. ఈ రెసిస్టెన్స్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అయిందో, బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ రివర్స్ అయి నార్మల్గా ట్రెండ్లోకి వచ్చేసింది. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఒకసారి డే హై దగ్గర మార్కెట్ అనేది కన్సాలిడేట్ అయింది. ఈ కన్సాలిడేషన్ కంప్లీట్ అవుతూ ఒక బ్రేక్అవుట్ వచ్చింది, కానీ అది ఎక్కువసేపు సస్టైన్ కాలేదు, మళ్ళీ రివర్స్ అయి పడిపోయింది. అంతెందుకు, మనకి ఎక్కడైతే ఈ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో బ్రేక్అవుట్ వచ్చిందో ఇలా పాజిటివ్ సైడ్ బ్రేక్అవుట్ రావడానికి ముందు మనం కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఒక రెసిస్టెన్స్ లైన్ లా కనుక డ్రా చేసుకుంటే ఈ రెసిస్టెన్స్ లైన్ కింద ఫస్ట్ అసలు క్లోజ్ అయినా ఈ బ్రేక్అవుట్ ఫేక్ బ్రేక్అవుట్ అయ్యి మళ్ళీ నార్మల్గా రివర్స్ అయిపోయింది. ఇలా ఎన్నోసార్లు మనం ప్రైస్ యాక్షన్ని కనుక ఇంట్రాడేలో నిఫ్టీలో యూజ్ చేస్తున్నాము లేదా బ్యాంక్ నిఫ్టీలో యూజ్ చేస్తున్నాము అంటే 10లో అట్లీస్ట్ 7 to 8 టైమ్స్ మనం ఫెయిల్ అవుతాం. 2 to 3 టైమ్స్ మాత్రమే ఇలాంటి బిగ్ మూవ్స్ వస్తాయి. సో 20-30% సక్సెస్ రేట్ ఉన్న ప్రైస్ యాక్షన్ బేస్డ్ అవ్వచ్చు, ఇండికేటర్ బేస్డ్ అవ్వచ్చు. ఒకసారి కంప్లీట్గా కూర్చొని బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఎన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, ఎన్నిసార్లు వర్కౌట్ అవ్వట్లేదు అని కనుక మీరు ఐడెంటిఫై చేసుకుంటే అక్కడ మీకు చాలా ఈజీగా అర్థమైపోతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి ట్రేడ్స్ చేయాలి అని అంటే ప్రైస్ యాక్షన్ అనేది అస్సలు వర్కౌట్ అవ్వదు. అలాగే సిమిలర్గా ఒక స్టాక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ CDSL స్టాక్ నేను తీసుకుంటున్నాను. ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. మనం స్వింగ్ ట్రేడింగ్ కానీ పొజిషనల్ ట్రేడింగ్ కానీ చేయాలి అని అనుకున్నప్పుడు డైలీ టైం ఫ్రేమ్లో ఉన్న బ్రేక్అవుట్స్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇక్కడ నేను CDSL చార్ట్ నేను ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు లాంగ్ బ్యాక్ CDSL ఇక్కడ ఒక ఛానల్ ప్యాటర్న్లో మూవ్ అవుతుంది అని అనుకుందాం. ఇది బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ఇక్కడ రీటెస్టింగ్ జరిగి ఆ రీటెస్టింగ్ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి పెరుగుతూ వెళ్ళింది. అండ్ అలాగే మనం ప్యాటర్న్స్ కనుక మనకి తెలుసుంటే ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు మనకు ఒక ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ షేప్ ప్యాటర్న్ వచ్చింది. ఈ ప్యాటర్న్ యొక్క బ్రేక్అవుట్ అయిన తర్వాత ఇక్కడ నుంచి షార్ప్గా పెరగడం అనేది మనకు కనపడుతూ ఉంది. దాని తర్వాత మార్కెట్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఇలాగా షార్ప్గా పెరిగిందో ఈ హయ్యర్ లెవెల్స్ నుంచి మార్కెట్ సైడ్ వేస్ లో కన్సాలిడేట్ అవుతున్నప్పుడు ఒక ఫ్లాగ్ షేప్ లో కన్సాలిడేట్ అవుతూ ఉంది. ఆ కన్సాలిడేషన్ కిందకి బ్రేక్అవుట్ అయింది కాబట్టి డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవ్వడమో లేదా ఇక్కడ నుంచి సైడ్ వేస్ రావడమో జరుగుతూ ఉంది. సో ఇలా ప్రైస్ యాక్షన్ చూస్తున్నప్పుడు CDSL చార్ట్ని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు CDSL పొజిషన్ ఏంటి అంటే క్లియర్గా ఇది ఒక ఛానల్ ప్యాటర్న్లో మూవ్ అవుతుంది. ఆ ఛానల్ ప్యాటర్న్లో ఉన్నంతకాలం సైడ్ వేస్ ఉంటుంది. ఒకవేళ కిందకి బ్రేక్అవుట్ అయితే డౌన్ ట్రెండ్కి వెళ్తుంది, పైకి బ్రేక్అవుట్ వెళ్తే అప్ ట్రెండ్కి వెళ్తుంది అన్న క్లారిటీతో మనం ప్రైస్ యాక్షన్ బేస్డ్ అర్థం చేసుకోవచ్చు. కానీ ఇదే చార్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వింగ్ ట్రేడింగ్ కోసం ఇలా ప్రైస్ యాక్షన్ కాకుండా స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ కనుక యూజ్ చేస్తుంటే ఏం జరుగుతుందో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి షార్ప్గా పడిపోతూ వచ్చి ఇక్కడ నుంచి రివర్స్ అయింది. మనం ఆర్డర్ బ్లాక్ రూల్స్ ప్రకారం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ కలర్ క్యాండిల్ అనేది మనకు ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ షార్ప్గా పడిపోతూ లిక్విడిటీ స్విప్తో పెరిగింది. నెక్స్ట్ క్యాండిల్లో చాలా క్లియర్గా ఫేర్ వాల్యూ గ్యాప్ ఫామ్ అయింది. కానీ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వచ్చి వర్కౌట్ అయిందా? లేదు, అసలు చాలా ర్యాండమ్గా బిహేవ్ చేస్తూ ఉంది. తర్వాత ఇక్కడ షార్ప్ రివర్సల్లో ఈ క్యాండిల్ కూడా మనం ఆర్డర్ బ్లాక్ అని అనుకోవచ్చు. దీనికి కూడా లిక్విడిటీ స్వీప్ ఉంది, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది. అయితే ఇక్కడ మనకి స్మార్ట్ మనీ కాన్సెప్ట్లో ఆర్డర్ బ్లాక్ దగ్గర వర్కౌట్ అయి పెరిగింది. అయితే ఇలాంటి ఆర్డర్ బ్లాక్స్ని చూసే నార్మల్ స్టాక్స్లో ఇలాంటి ఆర్డర్ బ్లాక్స్ బాగా వర్కౌట్ అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ మనం ఇలా అన్ని ఆర్డర్ బ్లాక్స్ని చూసినప్పుడు సపోజ్ ఈ హయ్యర్ లెవెల్స్లో ఇది కూడా మనకు ఒక ఆర్డర్ బ్లాక్. యాక్చువల్గా ఈ రెడ్ కలర్ది ఆర్డర్ బ్లాక్ అవ్వాలి, కాకపోతే అది మనకి ఇన్సైడ్ క్యాండిల్ కాబట్టి ముందున్న గ్రీన్ కలర్ క్యాండిల్ అనేది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. సో ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరకు వచ్చినప్పుడు ఎయిదర్ మనం రెడ్ కలర్ క్యాండిల్ అనుకున్నా లేకపోతే గ్రీన్ కలర్ క్యాండిల్ అనుకున్నా ఏదనుకున్నా కూడా మనకి ఆర్డర్ బ్లాక్ అనేది వర్కౌట్ కాలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా ఆర్డర్ బ్లాక్స్ మనం ఫైండ్ అవుట్ చేసుకుంటూ పోతే చాలా సార్లు స్టాక్స్లో మనం ఆపర్చునిటీ మిస్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్, కానీ ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి అసలు మార్కెట్ రానే రాలేదు. అండ్ అలాగే ఇది కూడా ఒక పర్ఫెక్ట్ ఆర్డర్ బ్లాక్. ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గరికి కూడా మార్కెట్ రాలేదు. ఆల్మోస్ట్ ఆర్డర్ బ్లాక్ దాకా వచ్చింది కానీ ఆ జోన్లోకి ఎంటర్ అవ్వకుండానే పెరుగుతూ వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హయ్యర్ లెవెల్స్లో ఇది ఒక ఆర్డర్ బ్లాక్, కానీ వర్కౌట్ కాలేదు. ఇలా మనం ఆర్డర్ బ్లాక్స్ నెంబర్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్స్ మనకి ఇక్కడ ఫామ్ అవుతున్నా చాలా క్లియర్గా మనం వెయిట్ చేస్తున్నా కూడా రేర్గా ఏదో ఒక్క కేసులో మనకి వర్కౌట్ అవుతూ ఉంటుంది. ఒక 10 ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు అట్లీస్ట్ 6 to 7 ప్లేసెస్లో ఆర్డర్ బ్లాక్ అనేది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. లేదా అసలు కొన్నిసార్లు ఆర్డర్ బ్లాక్ దాకా ఆ స్టాక్ ప్రైస్ అనేది రాదు. అందుకోసమనే మనం స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్కి సంబంధించిన మార్కెట్ స్ట్రక్చర్లో బ్రేక్అవుట్ స్ట్రక్చర్స్, ఆర్డర్ బ్లాక్స్, ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఇలాంటివి యూజ్ చేయడం కంటే ప్రైస్ యాక్షన్ యూజ్ చేస్తేనే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందుకే స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 9mm బోల్ట్ని 15mm స్పానర్తో ఎలా అయితే ఓపెన్ చేయలేరో లో లిక్విడిటీ ఉండే స్టాక్స్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్ యూజ్ చేయడం కరెక్ట్ కాదు. రాంగ్ స్ట్రాటజీని రైట్ మార్కెట్లో, రైట్ స్ట్రాటజీని రాంగ్ మార్కెట్లో యూజ్ చేస్తే ప్రాఫిట్ అనేది రావడం అసాధ్యం. అందుకనే ఈ రోజు నుంచి మీరు స్టాక్స్ ట్రేడ్ చేస్తున్నారు అని అంటే ప్రైస్ యాక్షన్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి.
ఇండెక్స్ ట్రేడ్ చేస్తున్నారు అని అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ని యూస్ చేయండి. ఈ ఒక సింపుల్ షిఫ్ట్ మీ ఎంటైర్ ట్రేడింగ్ జర్నీని ప్రాఫిటబుల్గా మారుస్తుంది. ఒకవేళ మీకు కావాలనుకుంటే నేను ఫ్యూచర్ వీడియోస్లో స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఉండే ఆర్డర్ బ్లాక్కి అండ్ ప్రైస్ యాక్షన్లో ఉండే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్కి ఉండే డిఫరెన్స్ ఏంటి అనేది క్లియర్గా లైవ్ చార్ట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు గనక ఆ వీడియో కావాలి అని అనుకుంటే కింద కమెంట్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వీడియో అని కమెంట్ చేయండి. ఈ వీడియో గనక మీకు హెల్ప్ఫుల్గా ఉంది అని అనుకుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.